నమస్తే. నేను ప్రశాంత్. ఉగాది. చాలామంది ఉగాది కొత్త పంచాంగం కోసమే వేచి చూస్తూ ఉన్నారు. మరి ఏ విధంగా ఉండబోతుంది ఉగాది తర్వాత? ముహూర్తాలు కానివ్వండి, రైతుల సమస్యలు కానివ్వండి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఆస్ట్రాలజర్ నానాజీ పట్నాయక్ గారైతే మనతో పాటు ఉన్నారు. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. ఉగాది కొత్త పంచాంగం ప్రకారం వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? తప్పకుండా అండి. వృషభం వారికి గనక చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఆదాయము, వ్యయాలు గనక చూసుకుంటే 5, 14 ఉందండి. 5, 14 గనక వెంటనే వాడికి అయ్య బాబోయ్! ఏంటి 5,00,000 వస్తే 14,00,000 ఖర్చా అన్నట్టు ఉంటుంది సంవత్సరం మొత్తం కలిపితే. కానీ మనం దీన్ని యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే ఉండాలని రూల్ ఏం లేదు. ఎందుకంటే మనకిక్కడ ఆదాయాన్ని పెంచే కారకుడు ఎవరు, వ్యయాన్ని ఇచ్చే కారకుడు ఎవరో తీసుకోవాలి. మీకు ఆదాయ కారకుడు బుధుడవుతాడు. ప్లస్ జూపిటర్ ఉన్నాడు. సో అందుకనే విష్ణు సహస్రనామాలు వినడం, దక్షిణామూర్తి ఆరాధన చేసుకోవడం మీకు ఖచ్చితంగా ఆదాయం పెరుగుతుంది. ఇక వ్యయానికి కుజుడు అధిపతి కాబట్టి కందులు దానంగా ఇవ్వడం, ఎక్కువగా మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకు కానీ, లేకపోతే లక్ష్మీ నరసింహస్వామి అంటారు తెలుసు కదా, ఆలయానికి కానీ వెళ్తూ ఉంటే కూడా బాగుంటుంది. ఇక రాజపూజ్య అవమానం కనుక తీసుకుంటే 5, 4గా ఉంది. సో మెచ్చుకునే వాళ్ళ సంఖ్య 5, అవమానించే వాళ్ళ సంఖ్య 4 కాబట్టి పెద్దగా ఇబ్బంది ఏం లేదు, ఇక్కడ తక్కువే ఉంది కాబట్టి. కాకపోతే ఇంకా అవమానాలు ఎక్కువగా ఉన్నాయండి, ఇంకా తగ్గించుకోవాలి అనుకుంటే కనుక వృషభం వారు ఎక్కువగా బియ్యం దానంగా ఇవ్వాలి. దాని ఆటోమేటిక్గా వాళ్ళకి అవమానం తగ్గుతుంది. చూడొచ్చు, ఎప్పుడైనా సరే బియ్యం దానం ఇస్తున్నారంటే అవమానం తగ్గుతుంది. అయితే వీళ్ళకి ఏంటంటే కొంచెం ఫైనాన్స్ అనేటువంటిది 2వ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి ఫైనాన్షియల్గా గ్రోత్ ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం ఫైనాన్స్ విషయం వల్లే కొంత కుటుంబ సభ్యులతో కొన్ని మనస్పర్ధలు కూడా వస్తూ ఉంటాయి. అలాగే వీళ్ళు కొంచెం జూన్ తర్వాత ఏదైనా అగ్రిమెంట్స్ రాసుకునేటప్పుడు అది ప్రధానంగా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు నవంబర్ నుంచి మరింత జాగ్రత్తగా ఉండాలి. సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి జూన్ జూలై లోపల ఎక్కువ ఫలితాలు చూపిస్తున్నాయి. కాకపోతే వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి మాత్రం జూలై నుంచి ఎక్కువ అనుకూలుతుంది. చెప్పాలంటే జూలై నుంచి ఎక్కువ అనుకూలుతుంది. అండ్ ఇక్కడ కాకుండా అంటే విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేద్దాం అనుకునేటువంటి వారికి ఈ సంవత్సరం నవంబర్ వరకు పూర్తి అనుకూలత కనిపిస్తుంది చెప్పాలంటే. సో శని అయితే లాభంలోనే ఉన్నాడు, అంటే మనం వీళ్ళు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో లాభసాటిగా ఉంటాయి. ఆదాయం ఎక్కువనే ఉంది అంట. ఆదాయం ఎక్కువగానే, అంటే ఆదాయ వ్యయాల్లో మార్పులు ఉన్నప్పటికీ కూడా గురువు 2లో ఉన్నాడుగా, అది ఒక రకంగా మంచిదే చెప్పాలంటే. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ ఆదాయ వ్యయాల్లో మనకి ఇందాక చూసుకున్నాం 5, 14 అన్నాడు, అంటే 5 ఆదాయం 5, 14 వ్యయం ఉంది. కాకపోతే మనం దాన్ని రెమెడీ చేసుకుంటున్నాంగా, నరసింహస్వామి ఆలయాలకు వెళ్ళి, విష్ణు ఆలయాలకు వెళ్ళి, కాబట్టి దాని ద్వారా వీళ్ళకి బాగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఎప్పుడు కూడా మనం ఇప్పుడు 4వ స్థానంలో కేతు ఉన్నందుకు ఎప్పుడైనా ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు చూసి తీసుకోవాలి. ఒక్కోసారి ఏమవుద్దంటే మనం ఏదో మనీ పెడతాం, అది బ్లాక్ అయిపోతుంది. సో నవంబర్ వరకు పర్టికులర్గా ఈ మనీ ల్యాండ్ మీద, లేకపోతే ఒక ఫ్యాక్టరీ మీద, ఒక వస్తువు మీద, లేకపోతే ఒక కారు మీద పెట్టేటప్పుడు చూసుకొని పెట్టాలి వీళ్ళు. ఇది ప్రధానంగా వీళ్ళు ఎంత విష్ణు సహస్రనామాలు చదువుతుంటే అంత బాగుంటుంది వీళ్ళకి లైఫ్ అనేది. థ్యాంక్ యూ గురువు గారు. శ్రీమాత్రే నమః.